జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము 34వ అనువాదము. ఈ విశిష్ట జ్ఞానాన్ని పొందడం ఎట్లా అంటే విను. గురువును చేరి నమస్కరించి ప్రశ్నించి సేవించి అని తెలుసుకో. తత్వం దర్శించిన జ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు. దాన్ని తెలుసుకో. అంటే ఏ విధంగా జ్ఞానం పొందవచ్చునో ఆ విధానాన్ని అని. ప్రాణిపాతము అంటే పూర్తిగా కింద పడిపోవడం. దీర్ఘ నమస్కారం అని అర్థం. ఆచార్యుని చేరి నమస్కరించి బంధం ఎట్లా కలిగింది, మోక్షం ఎట్లా కలుగుతుంది, విద్య అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటి అని ప్రశ్నించి గురువును సేవించి అని. వినయము శృష చూసి ప్రశ్నులైన ఆచార్యులు జ్ఞాని లక్షణమైన జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తారు. జ్ఞానులలో కొందరే యథార్థ తత్వం తెలిసిన వారు, అందరూ కారు. అందుకే తత్వదర్శనులు అని ప్రత్యేకించి చెప్పడం. సామగ్య దర్శనం కలవారు ఉపదేశించిన జ్ఞానమే పనికి వస్తుంది, తక్కినది కాదు అని భగవానుని అభిప్రాయం. జై శ్రీరామ్.